అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వెంకట సిరి ఛానల్. ఆగస్టు 21 గురు పుష్య యోగం వచ్చిందండి. 3 యోగాలతో కలిసి వచ్చింది. ఇలాంటి రోజు మళ్ళీ రాదు. ఈ రోజున బంగారం ఏ సమయంలో కొనుక్కోవాలి, బంగారం కొనలేని వారు ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందండి. పుష్యమి నక్షత్రం ప్రారంభం మరియు ముగింపు సమయాలు, శక్తివంతమైన పూజా విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి. పుష్యమి నక్షత్రం ప్రారంభం 20 ఆగస్టు 2025 బుధవారం రాత్రి 1:44 ప్రారంభమై 21 ఆగస్టు 2025 గురువారం రాత్రి 1:10 వరకు ఉన్నదండి. ఈ గురువారం పుష్యమి నక్షత్రం పూర్తి రోజంతా కూడా ఉన్నదండి. యమగండం ఉదయం 6 గంటల నుండి ఉదయం 7:30 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు, వర్జ్యం పగలు 9:32 నుంచి 11:06 వరకు, దుర్ముహూర్తం పగలు 9:59 నుంచి పగలు 10:49 వరకు, మరలా మధ్యాహ్నం 3:02 నుండి మధ్యాహ్నం 3:52 వరకు ఉన్నది. ఈ సమయంలో కాకుండా బంగారాన్ని మిగిలిన సమయాల్లో కొనుక్కోవచ్చు. బంగారాన్ని ఈ గురు పుష్యం రోజున ఏ సమయంలో కొనుక్కోవాలి అంటే, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:04 నుండి 12:55 వరకు ఉన్నదండి. ఈ సమయంలో బంగారాన్ని కొనుక్కోవచ్చండి. అమృతకాలం సాయంత్రం 5:49 నుండి రాత్రి 7:23 వరకు ఉన్నది. ఈ సమయంలోనైనా మీరు బంగారాన్ని అయితే కొనుక్కోవచ్చండి. విజయ ముహూర్త సమయం సాయంత్రం 3:24 నుండి 4:18 వరకు. ఈ సమయంలోనైనా మీరు బంగారం కొనుక్కోవచ్చు. అలాగే మీ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు. కొత్తగా బిజినెస్ని స్టార్ట్ చేసుకోవాలన్నా స్టార్ట్ చేసుకోవచ్చండి. అలాగే ఏవైనా ల్యాండ్ రిజిస్ట్రేషన్లు చేసుకోవాలంటే ఈ సమయంలో చేసుకోవచ్చు. ఈ సమయంలో బాగా కలిసి వస్తుందని, ఏ పని చేసినా కూడా బాగా కలిసి వస్తుంది. అలాగే ఈరోజు 3 యోగాలు కలిసి వచ్చాయండి. అవి ఏంటంటే, గురువారము పుష్యమి నక్షత్రము గురు పుష్య యోగము మరియు అమృత సిద్ధి యోగము, సర్వార్థ సిద్ధి యోగము, 3 యోగములతో కలిసి వచ్చిందండి. ఈ గురు పుష్యమి చాలా శక్తివంతమైనది. ఈరోజు ఏ విధంగా ఇంట్లో పూజ చేసుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందామండి. ముందుగా ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ అయితే చేయండి. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదండి. ప్లీజ్ ఒక లైక్ చేయండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం గురు పుష్యగం చాలా శక్తివంతమైనది. ఈ నెల ఆగస్టు 21వ తేదీన గురువారం నాడు గురు పుష్య నక్షత్రం వేళ గురు పుష్య యోగం ఏర్పడుతుంది. ఈ శక్తివంతమైన గురు పుష్య యోగం చాలా అరుదుగా ఏర్పడుతుంది. కాబట్టి ఈ గురు పుష్య యోగం రోజున కొన్ని పనులు చేయడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి ఈ గురు పుష్యం రోజున అమృతి గడియలు ఏర్పడతాయి. కాబట్టి ఈ రోజున చేసే పూజల వల్ల, అలాగే పరిహారాల వల్ల మంచి ఫలితాలను పొందుతారు. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు ఇలా ఏమున్నా సరే ఈ గురు పుష్యం రోజున ఇంట్లో పూజ చేసుకుంటే మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. గురు పుష్యం రోజున ఏ పని చేసినా విజయవంతం అవుతుందని పండితులు చెబుతున్నారు. ఈ గురువారం రోజున ఉదయాన్నే తలస్నానం చేసి ఇంట్లో లక్ష్మీదేవిని పూజిస్తే అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. ఈ రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికెడు పసుపు వేసి స్నానం చేస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే గురు పుష్యం రోజున పసుపు రంగులో ఉండే వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది. ఇంట్లో పూజ చేసే ఆడవాళ్ళు ఇల్లంతా శుభ్రం చేసుకొని గడవలకు పసుపు రాసి ఇంట్లో పూజ ప్రారంభించాలి. పూజ గదిని శుభ్రం చేసి దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టి లక్ష్మీదేవి పటాన్ని నిండుగా అలంకరించుకోవాలి. మీ దగ్గర ఉన్న నగలతో అమ్మవారి పటాన్ని అలంకరించండి. మీరు వాడిన నగలను పాలతో కానీ పసుపు నీళ్ళతో కానీ శుద్ధి చేసి అమ్మవారి పటానికి వేయవచ్చు. అమ్మవారికి నగలు వేయలేని వాళ్ళు లక్ష్మీదేవికి గులాబీ పూలమాలను సమర్పించండి. తర్వాత లక్ష్మీదేవి పటం ముందు ఒక దీపం వెలిగించి మీ సమస్యలను అమ్మవారికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి. ఈ రోజున పూజ చేసేవాళ్ళు ముఖ్యంగా ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది. ఆవు నెయ్యి అందుబాటులో లేని వాళ్ళు నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవచ్చు. ఉదయం పూజ చేయలేని వాళ్ళు సాయంత్రం పూజ చేసుకోవచ్చు. ఈ రోజున పూజ చేసేవాళ్ళు ఒక పూట ఉపవాసం ఉంటే చాలా మంచిది. అలాగే ఈ గురు పుష్యం రోజున మీ పూజ గది ముందు కూర్చొని కనకదార స్తోత్రం చదివితే అష్టైశ్వర్యాలు, సర్వ సౌఖ్యాలు లభిస్తాయి. అలాగే ఈ గురు పుష్యం రోజున స్వర్ణ గణపతి మంత్రాన్ని చదివితే అతి త్వరలోనే మీ ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది. భవిష్యత్తులో బంగారు యోగం వరిస్తుంది.
స్వర్ణ గణపతి మంత్రం ప్రభావం వల్ల తరచూ బంగారాన్ని కొంటూ ఉంటారు కాబట్టి మీకు వీలైతే ఖచ్చితంగా ఈ మంత్రాన్ని చదవండి. ఆ మంత్రం ఏమిటంటే ఓం నమో హేరంబ మదమోదత హస్తిముఖాయ మమ స్వర్ణ ప్రాప్తం కురు స్వాహ. ఈ శక్తివంతమైన స్వర్ణ గణపతి మంత్రాన్ని ఈ పుష్యమి రోజున 21 సార్లు జపిస్తే భవిష్యత్తులో మీరు ఖచ్చితంగా ఊహించలేనంత బంగారాన్ని కొనుగోలు చేస్తారు. అలాగే ఈ శక్తివంతమైన రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి ముందు గుమ్మానికి 2 వైపులా 2 దీపాలు వెలిగిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ గురుపుష్యం రోజున ఏ పని చేసినా చేయకపోయినా మీ ఇంటి ముందు పసుపుతో ఒక స్వస్తిక్ చిహ్నాన్ని వేయండి. ఈ గురుపుష్య యోగం రోజున 5 శుభయోగాలు ఏర్పడనున్నాయి కాబట్టి ఇంత శక్తివంతమైన అమృత గడియలో ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోండి. అలాగే ఈ పవిత్రమైన రోజున పిసరంత బంగారాన్ని కొన్న అనంత కోటి పుణ్య ఫలితాలను పొందుతాము. మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే ఎంత మంచిదో అలాగే గురుపుష్యం రోజున బంగారం కొంటే అంతకన్నా రెట్టింపు ఫలితం ఉంటుంది. బంగారం కొనలేని వాళ్ళు వెండి అయినా కొనవచ్చు. బంగారం అలాగే వెండిని కొనలేని వాళ్ళు పసుపును కొని ఇంటికి తెచ్చుకోండి. ఈ పసుపును పూజలో ఉపయోగించండి. కాబట్టి గురుపుష్యం రోజున విష్ణుదేవునికి ఇష్టమైన పసుపును కొంటే ఎంతో అదృష్టం కలుగుతుంది. బంగారం కొన్నంత పుణ్య ఫలితం లభిస్తుంది. పసుపు రంగులో ఉన్న ఏ వస్తువులను కొన్నా సరే మీ ఇంటికి అదృష్టం పడుతుంది. అలాగే ఈ రోజున దేవుని చిత్రపటాలను కొన్నా మీ ఇంట్లో ఐశ్వర్యం తాండవిస్తుంది. అలాగే ఈ గురుపుష్యం రోజున ఇల్లు భూమి వంటివి కొనుగోలు చేయడం చాలా మంచిది. ఈ ప్రత్యేకమైన రోజున పెట్టుబడి పెట్టడం వల్ల రెట్టింపు లాభాలు వస్తాయని నమ్మకం. గురుపుష్యం రోజున గోమాతకు ఆహారం తినిపిస్తే ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. అప్పుల సమస్యలతో బాధపడేవాళ్ళు ఈ గురుపుష్యం రోజున మీరు అప్పు తీసుకున్న వ్యక్తికి ఎంతో కొంత డబ్బు ఇస్తే మీ అప్పు త్వరగా తీరిపోతుంది. మీ ఇంట్లో తులసి మొక్క ఉన్నవాళ్ళు ఈ గురుపుష్యం రోజున తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ముక్కోడి దేవతలకు పూజ చేసినంత పుణ్యం లభిస్తుంది. అలాగే ఈ రోజున మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్తే చాలా మంచిది. ఈ రోజున పొరపాటును కూడా నలుపు రంగు వస్త్రాలను వేసుకోకూడదు. అలాగే నలుపు రంగులో ఉండే వస్తువులను ఇంటికి తెచ్చుకోకూడదు. అలాగే ప్లాస్టిక్ వస్తువులను కూడా ఈ రోజున ఇంటికి తెచ్చుకోకూడదు. సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి ఈ రోజున సాయంత్రం భూమిపై తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ గురువారం సాయంత్రం 6 దాటిన తర్వాత మీ మెయిన్ డోర్ను కాసేపు తెరిచి ఉంచాలి. దీనివల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలాగే శంఖాన్ని పూజించడం వల్ల మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. కాబట్టి గురుపుష్యం రోజున మీ ఇంటికి శంఖాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది. శంఖం ఉన్న ఇల్లు సిరి సంపదలతో నిండి ఉంటుంది. ఈరోజు శుభకార్యాలను చేసుకోవచ్చు కానీ వివాహాలను నిశ్చయించకూడదు. ఈ నక్షత్రంలో మీ ఇంటికి ప్రవేశించే శాశ్వతమైన శ్రేయస్సు చాలా కాలం పాటు ఉంటుందని వేద పండితులు చెబుతున్నారు. ఈ పవిత్రమైన రోజు ఏదైనా కొత్త పని ప్రారంభిస్తే చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.